అందరికీ నమస్కారం. ఈరోజు కథ నేను వేశ్యను కాను పార్ట్ 5 రాసినవారు వలి గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, మనుషుల్లో ఒక మనిషిలా గుర్తించి నాకు నా బిడ్డకు ఒక దారి చూపిన కుటుంబం ముందు దోషిలా నిలబడతాను అని ఎప్పుడూ ఊహించలేకపోయాను. కానీ ఇప్పుడు ఎలా ఉండబోతోందో అన్న సందిగ్ధం నా ఆలోచనలను త్రుంచుతూ నొప్పులు ఎక్కువ అవడంతో నా ఆలోచన పుట్టబోయే బిడ్డ మీదకు జారింది. నేను చేసిన తప్పులు పాపాలు నా బిడ్డకు అంటకుండా తనని ఎవరూ వేలెత్తి చూపకుండా తను గర్వంగా బ్రతకాలి అని నేను ఎన్ని వేలసార్లు ప్రార్థించానో నాకే తెలుసు. అయినా నా జీవితం అంతా తప్పులమయం. నా జీవితం ఒక ముళ్ళబాట. నేను గడిపిన కాలం ఒక చెదలు పట్టిన చరిత్ర. కానీ నా మనసులో కూడా మంచి ఉన్నదని నమ్మేదెవరు? కేవలం గడిచిన కాలం, ముగిసిన గతం. కానీ జరగబోయే కాలంలో ఎన్నో సవాళ్ళు. ప్రతి సవాళ్ళను ఎన్నుకోవాలి. కానీ కాలం ఎంత గొప్పది! కనీసం తనకు పుట్టబోయే బిడ్డకు ఒక మంచి కుటుంబాన్ని, ఒక భద్రతను, ఒక ఆధారాన్ని కల్పించింది. కానీ ఇంకెన్నాళ్ళు ఈ దాచలేని నిజాలను కప్పిపుచ్చలేక ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకే తెలుసు. అమ్మను అయ్యాను అనే భావన నాకు చాలా కొత్తగా అనిపించింది. కానీ నా అనేవాళ్ళు లేని నాకు నా జీవితంలో అనూహ్యంగా వచ్చిన నా ప్రాణం, జీవన, నా బిడ్డ. కానీ నా బిడ్డకి మంచి జీవితాన్ని అందించాలంటే నేను నా బిడ్డకు అమ్మగానే కాదు, అన్నీ అయి పెంచాలి. ఇప్పటి నుండే ఒక అమ్మగా, ఒక స్నేహితురాలిలా, ఒక తోడుగా, ఒక నీడగా, అన్ని వేళలా తనకు నేను ఒక ఆసరా అవ్వాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ సొసైటీలో పడగలు చాపుకొని కాచుకొని ఉండే మగమృగాల కనుచూపుల మేరల నుండి నిత్యం కాపాడుకోవాలి. నిజంగానే నా బిడ్డకు నిత్యం ఒక తోడు అవ్వాలి. తన జీవితంలోకి మంచి మాత్రమే తొంగి చూడాలి. నా బిడ్డకి అనునిత్యం ఆ దేవుడు ఆశీస్సులు అందుతూనే ఉండాలి. కానీ నా జీవితంలోని చీకటి కోణం ఎప్పటికీ నా బిడ్డకు తెలియకూడదు. ఎందుకంటే ఆమె అసహ్యపు చూపులు నా శరీరానికి తాకితే నేను అగ్నిలో దహించుకుపోతానేమో. కాకూడదు. ఒక బిడ్డగా ఓడిపోయి ఉండొచ్చు, ఒక కూతురుగా ఓడిపోయి ఉండొచ్చు, ఒక భార్యగా ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఒక తల్లిగా ఎప్పటికీ ఓడిపోకూడదు. నా మనసు పరిపరి విధాలుగా తప్పించిపోతుంటే నా భుజం పైన పడిన చేతి స్పర్శకు ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. అసలు నువ్వెవరు? ఇలా ఇక్కడికి వచ్చి ఎందుకు బ్రతుకుతున్నావు? ఇంతమందిని మోసం చేసి ఇక్కడ ఉంటున్నావు. అయినా ఒక మ్యాగజైన్ పైన నీ ఫోటో ఉందంటే ఒక మోడల్ అయి ఉండొచ్చు. ఈ మ్యాగజైన్లో నీ ఫోటో ఉంటే నువ్వు చాలా గొప్ప జీవితాన్ని పొంది ఉంటావు. కానీ నువ్వు ఒక మోడల్లా కాకుండా ఇలా ఒక అనాథలా ఇక్కడికి వచ్చి జీవిస్తున్నావు. అసలు నువ్వెవరు? నీ కథ ఏమిటి? అసలు ఏం జరిగింది అని అడుగుతున్న ఎమ్మెల్యే భార్య మాటలకు కొంత గాబరాగా చూస్తున్న ప్రవరాకు చేతిలో ఒక పుస్తకం పట్టుకొని ఆవేశంగా వస్తున్న ఎమ్మెల్యే గట్టిగా అరిచాడు, ప్రవరా, నువ్వెవరు అని. ఆ కంఠంలోని కోపానికి విపరీతంగా వణికిపోయింది ప్రవర. ఒక్కసారిగా భూమి పొరలుగా విడిపోయి అందులోకి జారిపోతే బాగుండు అనే భావన కలిగేలోపు మళ్ళీ ఆయన కంఠం కంగుమంటూ మ్రోగింది. భయంతో బిగుసుకుపోయిన నా వైపు గుర్రుగా చూస్తూ వస్తున్న ఆయన చూపులకే భస్మమయ్యేలా ఉంది నా పరిస్థితి. కానీ నిజం చెప్పే సమయం వచ్చింది. ఇక నా ప్రమేయం లేకుండా నిజం వారే తెలుసుకుంటారు అని అన్యమస్కంగా ఆలోచిస్తున్న నా మనసుకి ఆయన మాటలు మళ్ళీ గాబరాను పుట్టిస్తున్నాయి. భయంతో నేను కళ్ళు మూసుకున్నాను. ఆయన చేతులు నా భుజం పైన పడ్డాయి. ఆయన కంఠం నుండి మాటలు అతి సున్నితంగా వచ్చాయి. ఆ మాటలు వినేసరికి నా హృదయ స్పందన మళ్ళీ మామూలయ్యింది. ఏమ్మా, నువ్వు ఒక గొప్పింటి బిడ్డవై నా ఇంట్లో పని మనిషిగా చేరావా? ఇదిగో ఈ పేపర్ చూడు. నీ భర్త ప్రకటన ఇచ్చాడు. నీ జాడ తెలిపితే 10 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటన ఇచ్చాడు. అంత గొప్ప కుటుంబం నుండి వచ్చిన నువ్వు ఇలా ఒక అనాథలా నీ బిడ్డని ఇక్కడ పెంచాలని ఎందుకు అనుకుంటున్నావు? నీకు మేము సొంత వారిమి అని అనిపిస్తేనే నీ గురించి చెప్పు, లేదంటే అని ఆయన అంటుండగానే నా కళ్ళు వర్షించసాగాయి. నన్ను మళ్ళీ ఆ బందీఖానాలో వేయటానికి మాత్రమే నా భర్త ప్రవర్తిస్తున్నాడు.
మళ్ళీ వాడికి దొరికితే నాతో పాటు నా బిడ్డ కూడా వాడి కబంధ హస్తాల్లో చిక్కుకుంటాము. కానీ వాడికి దొరకకూడదు అని మనసులో గట్టిగా నిర్ణయించుకొని వాడికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. కానీ ఇన్ని రోజులు నన్ను కన్న బిడ్డలా చూసుకున్న వారిని మోసం చేయలేను. అలాగని నా గతాన్ని పంచలేను. కానీ ఏదో ఒకటి చెప్పి ఇప్పటికి తప్పించుకోవాలి. కానీ ఎప్పటికైనా వారికి నిజం చెప్తాను అంటూ మనసుని సమాధానపరుచుకొని మౌనంగా వారి ముందుకు వెళ్తున్నా. నాకు వారేదో కబుర్లలో పడి అందరూ ఆనందంగా ఉన్నారు. వారిని చూడగానే నా మనసులో కొంత భయమున్నా నేను వారు ముందుకొచ్చేసరికి వారు నవ్వుతూ, రామ్మ ప్రవరా, ఇన్నాళ్లకు నా చిన్న కొడుకు ఇంటికొస్తున్నాడు. వాడి రాక కోసం ఇన్నేళ్లుగా ఎదురుచూశాము. ఇప్పటికి కానీ వాడు రావడం కుదరలేదు. ఇదంతా మా ఇంటికి నువ్వు వచ్చిన వేళ విశేషం ప్రవరా అని ఆ ఇంటి పెద్దావిడ అంటుంటే నా ముఖంలో నెత్తురు చుక్క కూడా లేదు. అవును, నేనొచ్చిన వేళ విశేషం. వారు బాగుంటే చాలు, నా వలన వారికి ఏ సమస్య రాకూడదు అని మనసు పరితపిస్తుంటే మౌనంగా వారి పక్కనే కూర్చున్నాను. ప్రవరా, ఇంత జరిగిందా? కట్నం కోసం నిండు గర్భిణిని నిన్ను ఇలా వీధుల పాలు చేశాడా? మరి అలాంటి దుర్మార్గుడు మళ్ళీ మీ గురించి పేపర్లో ప్రకటన ఎందుకు ఇచ్చాడు? అంటే అతనికి మీతో ఏదో మళ్ళీ వాడికి పని పడింది. ఇక ఉపేక్షించేది లేదు. వాడి అంతు చూస్తాను అని ఆయన అంటుంటే, వద్దయ్యా, ఆ నీచుడి ముఖం చూడడానికి కూడా ఇష్టం లేదయ్యా. వాడి నీడ కూడా పడకూడదు మా మీద. మాకు ఇక్కడే ఏదో ఒక మూల కొంచెం చోటు చూపించండి, ఇక్కడే పడి ఉంటాము అని నేను అన్న మాటలకు వారంతా జాలిగా మా వైపు చూస్తున్నారు. కానీ ఆ చూపులే నాకు కొండంత అండ. అదే నాకు ఆసరా. ప్రవరా, తొందరగా రామ్మా, హారతి తీసుకొని రామ్మా, అబ్బాయి వచ్చాడు అని పెద్దామె తొందరగా ఆత్రంగా పరిగెత్తుకొచ్చాను. దూరంగా ఒక అజానుభావుడు వస్తున్నాడు. అతను దగ్గరయ్యే కొద్దీ నా కళ్ళకి అతని రూపం స్పష్టంగా కనిపించసాగింది. నా చేతులు వణికిపోతున్నాయి. ఒక్కసారిగా పెద్ద ఉప్పెన వచ్చి మీద పడబోతుందేమోనన్న భయం, నివురుగప్పిన నిప్పులు నన్ను దహించడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా ఆ రూపాన్ని చూస్తేనే నన్ను మైకం కమ్మసాగింది. కానీ ఆ రూపం నా ముందు నిలబడి నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంటే మగతగా జారిపోయి అతని పాదాలపైన వాలిపోయాను. ఇంకా ఉంది. తర్వాత ఏం జరిగిందో అసలు ఆయన ఎవరో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.